షర్మిల వైఎస్ఆర్పీకి కాంగ్రెస్ పార్టీలో మర్చి చేయడం గురించి కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించాను, ముఖ్యంగా ప్రార్థించాను. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడించాను. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3 అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి విలీనం చేసేసాడు 2011. ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికి తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోల, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసేసాం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర రెడ్డి కూతుర్ని వాడుకుంటూ, తెలివితేటలు లేవా అన్నాం. షర్మిలకి తెలివితేటలు అధికంగా ఉన్నాయే. భర్త బాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు అనిల్. కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా షర్మిలని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయదు. రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అని మా పార్టీలో వచ్చారు, లేదా టీడీపీలో వచ్చారు, ఇంకా జనసేనలో వచ్చారు. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప, రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప 2 యొక్క యోగ్యత షర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం.
నీకు అవసరమా రాజకీయం? ఆడపిల్లవి అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత, గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు. రాజశేఖర్ రెడ్డి గారిని దోషిగా ఛార్జ్ షీట్లో పెట్టారు. అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేవారు. 32 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 3 విజయమ్మని ప్రతిరోజు వేధించారు, మనోవేదనకు గురి చేశారు. బ్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని పీల్చేశారు. 4 షర్మిలాని వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర పేరు కాంగ్రెస్ని తిట్టుకుంటూ. 5 ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేర్లు అన్ని కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు. ఈ అహ్మద్ పటేలే ఉంచుకున్నాడు ఎక్కువ. ఇవన్నీ చిట్టా నాకు కదా తెలుసు, ఫ్యాక్ట్స్ నా దగ్గర కదా ఉన్నాయి.